హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. రేపు ఏపీలో పెంచినటువంటి పెన్షన్లకు సీఎం బహిరంగ లేఖ అయితే రాశారు. పెన్షన్లతో పాటుగా ఇవి కూడా ఇస్తున్నారు. ఖచ్చితంగా అందరూ తెలుసుకోండి, లేదంటే నష్టపోయే ఛాన్స్ అయితే ఉంది. దయచేసి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి మీకు తెలుస్తాయి. ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ మీరు తెలుసుకోవచ్చు. ఏపీలో ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలు. సో ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా వివరాలకు వస్తే, జూలై 1వ తేదీ నుంచే పెంచినటువంటి పెన్షన్లు అందజేస్తున్నామని తెలిపారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ మేరకు ఆయన పెన్షన్దారులకు బహిరంగ లేఖ అయితే రాశారు. రేపటి నుంచి పెన్షన్లకు ఎన్టీఆర్ భరోసా స్కీమ్ కింద 1000 రూపాయలతో కలిపి పెన్షన్లు అందజేస్తున్నామని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టుగానే 1000 రూపాయలు పెండింగ్ నిధులతో ఇస్తామని చెప్పారు. దివ్యాంగులకు ఇకపైన ప్రతి నెల 6000 రూపాయలు సంతోషంగా ఇవ్వనుందన్నారు. ఈ ప్రభుత్వం పేద ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడమే పనిచేస్తుందని చెప్తున్నారు. అలాగే ప్రజాకూటమిలో భాగంగా తొలి రోజు నుంచే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నట్టుగా చెప్పారు. పెంచిన పెన్షన్ల పైన 819 కోట్ల అదనపు భారం పడుతుంది. అయితే పెండింగ్లో ఉన్నటువంటి 3000, ఇవ్వబోతున్న పెంచినటువంటి పెన్షన్ 4000 కలిపితే 7000 రూపాయలు అయితే వస్తుంది. ఇక జూలై నెలలో పెన్షన్లతో పాటుగా మనకు రేషన్ కూడా ఇస్తున్నారు. అందులో ఫ్రీగా మనకు కొన్ని వస్తువులు కూడా ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈసారి ఇవ్వబోతున్న రేషన్లో కూడా పంచదార, కందిపప్పు, రాగులు, జొన్నలు ఇవన్నీ అదనంగా ఇస్తారట. ఇవందరూ తీసుకోండి, ఖచ్చితంగా మీ ఇంటి వద్దకే వస్తాయి. ఇది వరకు ఈ వాహనాలు ఏవైతే ఉండేవో దాని ద్వారా ఈసారి పంపిణీ చేస్తాము జూలై నెల అంటున్నారు. మరి చూద్దాం ఎంత మేరకు పంపిణీ చేస్తున్నారు ఏంటనేది. మరిన్ని వివరాల కోసం ఛానల్ డైలీ ఫాలో అవుతూ ఉండండి. డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడిగి తెలుసుకోవచ్చు. సో ఇదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.